ఆయన మీ పేరు? నా పేరు అశ్విని. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కదా ఈ రోజు 79th జరుపుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? హ్యాపీగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు చాక్లెట్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఐస్ క్రీమ్లు అలాంటివి పంచుతున్నారు. ఐస్ క్రీములు కూడా ఇస్తున్నారు. స్వీట్స్ అంటే పెద్ద పెద్ద పుల్లారెడ్డి కాకపోయినా ఏదో మోతిచూర్ లడ్డు లాంటివి ఇస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అమ్మాయిల్ని అలా ఫ్రీడమ్ లేకోకుండా ఇంట్లో ఉంచేటోళ్ళు. బట్ ఏంటంటే అమ్మాయిలు ఈ స్వతంత్రం రావడం వల్ల బాగా చదువుకొని వాళ్ళంతటి వాళ్ళు నిలబడడం, ఫ్యామిలీని పోషించడము, వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము, ఇదంతా అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ వల్ల జరుగుతుంది అనమాట. సో అంటే ఏంటంటే సమాజం కూడా చాలా కోఆపరేటివ్గా ఉండి అంటే ఆడపిల్లల మీద ఎలాంటివి జరిగినప్పటికీ కానీ సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకెళ్తుందంటే కేవలం సమాజం వల్లనే. అంటే ఇదంతా చేస్తున్నారంటే మన ప్రభుత్వం వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు చెప్పండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ మొత్తం చెప్పేసిందండి. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సేమ్ ఒపీనియన్. మరి అంటే మీ చిన్నప్పుడు ఎలా అనిపించింది? మా చిన్నప్పుడు ఓకే, హ్యాపీగా బాగుండేది. అంటే అప్పట్లో ఇండిపెండెన్స్ గురించి ఎంత తెలియకపోయినా మేము ఆడుకునే వయసులో స్కూల్కి వెళ్ళే వాళ్ళము, చాక్లెట్లు, బిస్కెట్లు, జెండా ఎగడము, ఫ్లాగ్ హోస్టింగ్ చేయడము, ఇవంతా అదొక డిఫరెంట్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అలా ఎంజాయ్ చేయలేము, కానీ స్వాతంత్రం వచ్చినందుకు మాత్రం హ్యాపీగా ఉంది. అంటే ఫ్రీడమ్ గా బతకగలుగుతున్నాం. కొంచెం చదువు, ఎడ్యుకేషన్, లేడీస్ కి బయటికి రావడము, కొంచెం ఫ్రీగా తిరగడము ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. అప్పట్లో ఉండే ఆడవాళ్ళకి ఇప్పుడు ఉండే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ కంపల్సరీ ఉంది. అంటే మీరు ఆ జనరేషన్ చూసారు, ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నారు. మరి మీ పిల్లల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి రాను రాను ఏంటంటే ఎలా ఫ్రీడమ్ గా ఉండాలి, ఎంతవరకు ఫ్రీడమ్ గా ఉండాలి అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పేసి అన్లిమిటెడ్ గా కాకోకుండా అంటే ఒక చెరువులో నీళ్లు కనుక ఎలా ఉంటాయో ఆనకట్ట వేసి ఉన్నట్టు అలాగే మన పిల్లల్ని కూడా ఎంతవరకు లిమిట్ వరకు పెంచడం. అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హస్బెండ్స్ తోటి ఉండడం కావచ్చు, ఇతరుల పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ఎలా పెరగాలి, ఎలా ఉండాలి అన్నది జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని పెంచాలని మేము అనుకుంటున్నాం. మెయిన్ సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి. అది అవుతుందంటారా? అది నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే అవ్వదు. అంటే ఒకప్పుడు మన వాళ్ళందరూ కూడా అంటే ఫ్రీడమ్ రావడానికి అంత ఈజీగా ఏం రాలేదు. ఎంతో మంది వీరులు కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్లే వచ్చింది. అది జరిగినప్పుడు ఇది జరగదా? అంటే నష్టం జరగడానికి ఎలా ఉంటుందో లాభం జరగడానికి కూడా ఉంటది అనమాట. సో మనందరం కలిసి కష్టపడితే మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. సో నేను అంటాను జాగ్రత్తలు తీసుకుంటే మనం సాధించవచ్చు అంటాను. రానున్న రోజుల్లో ఇంకా టెక్నాలజీ పెరిగి ఇంకా అడిక్ట్ అవుతారే తప్పితే తగ్గే ఛాన్స్ ఉందంటారు? అసలు అడిక్షన్ ఎలా ఉంటుందో అడిక్షన్ లేకోకుండా ఉండడం కూడా అదే జరుగుతుంది అనమాట. అడిక్షన్ ఇప్పుడు మనం పిల్లలకి ఏం చేస్తాం, సరదా కోసం ఫోన్లు తినడం కోసము, ఏదో మనల్ని విసిగించడం కోసం పేరెంట్స్ ఏం చేస్తారు, ఫోన్లు అలవాటు చేస్తారు. అదే రాను పిల్లలు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఫోన్లు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలన్నమాట, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు యూజ్ చేసుకోకూడదు అన్నది తెలిసిన రోజు అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కావాలి. అవగాహన వచ్చిన రోజు అది కంపల్సరీ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అది మిస్యూజ్ కాకోకుండా మనం ఎడ్యుకేట్ చేయాలి, చెప్తూ ఉంటే తెలుసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ఫోన్లు టెక్నాలజీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే మనం కరోనా బిఫోర్ ఒకలాగా ఉండేది, కరోనా తర్వాత ఒకలాగా ఉండేది. అంటే కరోనా టైంకి బిఫోర్ మనం ఎలా అంటే పిల్లలకి చాలా వరకు ఫోన్లు అయితే దూరంగానే పెట్టేవాళ్ళం. ఆఫ్టర్ కరోనా ఎడ్యుకేషన్ పర్పస్ మనం ఫోన్లు ఇచ్చేసి అంటే ఆన్లైన్ క్లాసులని అట్లా మనమే ఎక్కువ ఫోన్లు అయితే అలవాటు చేసాం. అంటే ప్రకృతి కూడా కొంచెం టెక్నాలజీ పిల్లల్ని పాడు చేసే ఛాన్స్ ఉందంటారా ఆ రకంగా? అంటే ప్రకృతి పాడు చేస్తుంది అనే కంటే కూడా మనమే దాన్ని అంటే మనకి ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల మనమే పాడవుతున్నాం అని అనుకోవచ్చు కదా. ప్రకృతి అయినా సరే ఏదైనా సరే మనకు ఒక లిమిట్ వరకే ఇస్తుంది అనమాట. ఆ లిమిట్ కంటే ఎక్కువ తీసుకోవడం అన్నది మన హ్యాండ్స్లలో ఉంటుంది అనమాట. అది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎంతవరకు తీసుకుంటే అంతవరకు. ఎక్కువ తీసుకున్నామంటే మనకే నష్టం, అంతే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చదువుతున్న పిల్లలకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే పేరెంట్స్ చెప్తున్నప్పుడు తెలుసుకోవడము, వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగ్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పటి యూత్ వీళ్ళు ఎప్పుడు ఇంత చెప్తారులే పేరెంట్స్ కి అదే పని. అంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ చెప్పినప్పుడు కూడా అది నిజమా, కరెక్టా, రాంగా, అసలు మనకి నిజంగానే ఉపయోగపడేది అన్నది ఆలోచించరు. వెంటనే రేజ్ అయిపోవడము, అగ్రెసివ్ గా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అలా కాకోకుండా వీళ్ళు ఎందుకు చెప్పుంటారు, మన మంచికే చెప్పుంటారు కదా. అంటే వీళ్ళు ఎంతో అనుభవంతో ఎక్స్పీరియన్స్ తోటే చెప్పారని ఒక్కసారి థాట్ ఆలోచించి ముందుకెళ్ళి స్టెప్ తీసుకొని ఉంటే బాగుంటది.
అంటే పిల్లల ఆలోచనలో కొంతవరకు ఎలా ఉందంటే వాళ్ళేమో అన్ని చూసేశారు, వాళ్ళేమో అన్ని చేసేసారు, మాకు మాత్రం వద్దంటారు అని కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ తోటి ఇప్పుడు ఫుడ్ తోటి కంపారిజన్ చేసుకోకూడదు. అంటే అప్పుడు ఫుడ్ బాగుండేది, వాళ్ళందరూ ఎనర్జీగా ఉండేటోళ్ళు, చాలా ఇయర్స్ బతుకుతున్నారు. ఇప్పుడున్న ఫుడ్ తోటి ఎలా ఉంటుంది, అన్ని ఇంజెక్షన్స్ తోటి వస్తున్నాయి. నార్మల్ గా మన అంటే ఈవెన్ చికెన్ తో సహా ఎందుకు ఎడ్యుకేట్ చేస్తారు అంటే హెల్త్ పాడవుతుంది, నువ్వు చేయడం వల్ల ఇది నష్టం అన్నది మాత్రమే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. సో అవి రెండింటికి డిఫరెన్స్ అన్నది తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు మొత్తం అనుభవించావు, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను కూడా మొత్తం అనుభవిస్తామంటే అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేదు. అంటే మనం అంటాం కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే అలాంటివే జరుగుతూ ఉంటాయి అనమాట. ఒకటి చెప్పినప్పుడు మారడము, ఎడ్యుకేట్ అవ్వడము, లైఫ్ ని సరిదిద్దుకున్న వాళ్ళు బాగుపడతారు, మంచి భవిష్యత్తులో ఉంటారు, వాళ్ళు 100 మందికి ఎడ్యుకేట్ చేస్తారు. వినని వాడు ఏం చేస్తాడు, వాడితో పాటు మిగతా వాళ్ళని చెడగొడతాడు, అదొక సమాజం లాగా అదొక దునియా లాగా అయిపోతారు, రౌడీజంగా ఉంటారు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. ఫైనల్ గా ఈ జనరేషన్ యూత్ కి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మెసేజ్ లాగా? అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది తెలుసుకొని మంచిగా ఉండడమే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఒక సిస్టర్ పట్ల కావచ్చు, అమ్మాయిల పట్ల కావచ్చు, లేకపోతే పేరెంట్స్ పట్ల కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కావచ్చు. అంటే మీరు ఎడ్యుకేట్ అవుతూ 10 మందికి ఎడ్యుకేట్ చేయాలి, మీరు హెల్ప్ తీసుకుంటూ 10 మందికి హెల్ప్ చేయాలి. అంటే ఏది చూసినా కానీ గుడ్ థింగ్సే చేయాలని చెప్పి మాత్రమే అనుకుంటాను. వాడు చేశాడు కదా నేను చేయాలి అది కాదు, వాడు ఎందుకు చేయట్లేదు, వాళ్ళలాగా నేను ఉండాలని కోరుకోవాలి తప్పితే వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి, ఒకళ్ళు చేస్తున్నారు ఒకటి అన్న విధంగా ఉండకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా కొంతమంది అయితే అలాగే ఉన్నారు, అంటే ఒకరితో కంపారిజన్, ఆ కంపారిజన్ వల్ల కూడా పిల్లలు కొంచెం ఇబ్బంది. అబ్సల్యూట్లీ. అంటే నేను ఒక దాంట్లో కూడా విన్నామన్నమాట, ఏదైతే మనం కంపారిజన్ చేసుకుంటామో కంపారిజన్ అన్నది మన సంతోషాన్ని పాడు చేస్తుందంట. చాలా మంది ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళని అరే వాడికి చూడరా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనగానే వాడు పిల్లోడు ఏమవుతాడు, అప్పటిదాకా హ్యాపీగానే ఉంటాడు. సెకండ్ ర్యాంక్ వచ్చినా కానీ మమ్మీ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఎప్పుడైతే మమ్మీ కంపారిజన్ చేస్తుందో వాడు సంతోషం అంతా ఫీల్ అవుతుంది. అదే మమ్మీ కనుక పోన్లే ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, నెక్స్ట్ టైం కనుక నువ్వు బాగా చదువుకున్నావు అనుకో ఫస్ట్ ర్యాంక్ వస్తావు కదా, అలా చేయాలి. కానీ ఏదైనా సరే కంపారిజన్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, మన సంతోషాన్ని ఆనందపరిచేలాగా ఉండాలి ఒకరితో కంపారిజన్ చేసుకున్నప్పుడు. అంతేగాని ఎవరితోటైనా కంపారిజన్ని మనము చేసుకున్నప్పుడు మన సంతోషం తగ్గిపోతుందంటే డెఫినెట్లీ మన సంతోషాన్ని వాళ్ళు దొంగలిస్తున్నట్టే. సో డోంట్ కంపారిజన్ అదర్స్ అనమాట. ఏదైతే మన ఫింగర్ థంబ్ ఉంటది కదా, అందరు యూనిక్కే, అందరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఉంటది అనమాట. ప్రకృతి నీ పట్ల ఇంకో రకంగా ఉంటది, ఇంకొకటి పట్ల ఇంకొక రకం. అంతేగాని అందరం అలాగే ఉండాలంటే రోడ్లు ఊడ్చేటోళ్ళు ఉండరు, షూ కుట్టేటోళ్ళు కూడా ఉండరు. అందరు మేనేజర్స్ కావాలంటే మిగతా వాళ్ళందరూ రైస్ కూడా వండలేరు అనమాట. సో ఎవరిది వాళ్ళదే. ప్రకృతి గాడ్ అన్నవాడు వాళ్ళకి సపరేట్ తలాంతులు అంటే టెక్నిక్స్ కావచ్చు, వాళ్ళకి టాలెంట్స్ కావచ్చు ఇచ్చారు, వాటిని యూస్ చేసుకోవాలి కానీ డోంట్ కంపేర్. నిజానికి అయితే చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. అంటే మదర్స్ ఇలాంటి విషయాలు మాత్రం చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపారిజన్ వర్క్ అనే కాకోకుండా పిల్లలతోటి టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడం. అంతేగాని నువ్వు ఎప్పుడు అల్లరి చేస్తావురా, ఎప్పుడు అలాగే తింటావా, ఎప్పుడు అలాగే చేస్తావు, వాడు చూడు ఎంత పద్ధతిగా తింటున్నావు. అందరూ పద్ధతిగా తినాలన్నది ఏం లేదు. కొంతమంది డిఫరెంట్ స్టైల్స్ లలో తింటారు, డిఫరెంట్ షర్ట్స్ వేసుకుంటారు, డిఫరెంట్ కలర్స్ అందరికి వైట్ ఇష్టం అనుకోండి, ఇంకెవరు ఇంతమంది కలర్స్ వేసుకోరు. డిఫరెంట్ థాట్స్ ఉన్నప్పుడు మనం వాటికి ఏం చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చూసాం మా మమ్మీ మా డాడీ అండ్ నా ఫ్రెండ్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, మనం కూడా అంతే కదా. ఫ్రెండ్స్ అందరం వెళ్ళుకుంటున్నాం అనుకో, నాకు నచ్చింది అనగానే మనం మన ఫ్రెండ్కి రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే పేరెంట్స్కి ఇంతమందికి తెలుసు కానీ వాళ్ళ పిల్లల విషయాలకు వచ్చేసరికి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారో మాకు తెలియదు. కానీ రెస్పెక్ట్ ఇచ్చి చూసి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.